తెలంగాణ రాష్ట్రంలో రెండో పంటకు నీటి విడుదలపై సమీక్ష నిర్వహించారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సచివాలయంలో ఈఎన్సీ మురళీధర్ ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయిన ఆయన మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు రెండో పంటకు నీటి విడుదలపై చర్చించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీరు, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్న దానిపై ఆయన చర్చించారు. రెండో పంటకు నీరు ఇచ్చే అంశంపై కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైట్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, మరికొన్ని రోజుల్లోనే ఇప్పుడు యాసంగి సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పంటకు సంబంధించి రెండో పంటకు వాటర్ ఇవ్వడానికి కూడా దానికి సంబంధించి ఉన్నతాధికారులతోటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి ఏ రిజర్వాయర్ కింద ఎన్ని ఎకరాలకు మనము వాటర్ ఇవ్వచ్చు అనే దానిపైన కూడా అధికారులతోటి అడిగి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈసారి చూసినట్లయితే ఈసారి సీజన్ కి సంబంధించి వర్షాకాలం సీజన్ లో సరిగైన వర్షాలు కురవక నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో చెరువులు కానీ అదేవిధంగా రిజర్వాయర్లకు సంబంధించిన వాటిలలో కూడా సరైన వాటర్ కూడా లేవు. ఇప్పటికే శ్రీశైలం సంబంధించి కానీ నాగార్జున సాగర్ సంబంధించి కూడా డెడ్ స్టోరేజ్ కు పడిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి వాటర్ ఎలా ఇవ్వాలనే దానిపైన కూడా సమీక్ష చేస్తారు. ఇప్పటికైతే శ్రీశైలం నుంచి కూడా కల్వకుర్తి ఎత్తిపోతల కానీ ఆ వాటర్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆ కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టుకు వాటర్ సెకండ్ యాసంగి పంటకు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ అంశానికి సంబంధించితో పాటు నాగార్జున సాగర్ సంబంధించి ఇప్పటికే అధికారులు సీఈలు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ఈ రెండో పంటకు వాటర్ ఇవ్వలేము, వాటర్ లేవు, అవైలబిలిటీ లేదు నాగార్జున సాగర్ లో అని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతవరకు ఏమైనా ఆరుతడి పంటలకైనా ఏమైనా ఇవ్వగలుగుతామా లేదా అనేది కూడా దానికి సంబంధించి అధికారులతో ఇప్పటికే సమీక్ష చేశారు. ఈ వివరాలన్నిటి కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత రెండో పంటకు యాసంగి పంటకు సంబంధించి రైతులకు ఏ విధమైన ఉపయోగకరమైన అవకాశం ఉంటుంది అనే దానిపైన కూడా సీఎంతో నిర్ణయించి ప్రకటించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలైన ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ కానీ, కడెం ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు సంబంధించి వాటిని అన్ని కూడా వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది, వాటర్ నుంచి ఎట్లా తీసుకోవచ్చు అనే దానిపైన కూడా స్టడీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ కాళేశ్వరం పరిధిలోని 3 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ, అన్నారం, సుందిలా, దీనికి సంబంధించి మేడిగడ్డ కానీ అన్నారం ఈ రెండింటి నుంచి కూడా వాటర్ పూర్తిగా అక్కడ ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో మేడిగడ్డ పిల్లలు కుంగిన నేపథ్యంలో వాటర్ అంతా కిందికి వదిలేశారు. అన్నారంలో బుంగలు ఏర్పడుతున్న నేపథ్యంలో వాటర్ కూడా కిందికి వదిలేశారు కాబట్టి అక్కడ వాటర్ అవైలబిలిటీ లేదు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏమన్నా మిగతా వాటికి సంబంధించి పంపింగ్ ఎట్లా చేయాలా, వాటర్ ఎట్లా అనే దానిపైన కూడా స్టడీ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు సిద్దిపేట జిల్లా పరిధిలోని ఆయకట్టుకు సంబంధించి రంగనాయక సాగర్ లో కేవలం ప్రజెంట్ 1.5 టీఎంసీ మాత్రమే ఉంది. ఆయకట్టు పరిధిలోని రైతులకు వాటర్ ఇవ్వాలంటే మినిమం 3 టీఎంసీలు ఉండాలి కాబట్టి మరో 1.5 టీఎంసీని మిడ్ మార్నేర్ నుంచి లిఫ్ట్ చేయాలంటూ కూడా కోరుతూ ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల కూడా ఆయా పరిధిలో ఎమ్మెల్యేలు కూడా ఒత్తిడి వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయకట్టు రైతాంగానికి ఏ విధమైన ఉపయోగకరంగా ఉంటుంది, ఎక్కడెక్కడ వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎంత అవైలబిలిటీ ఉంది దానిపై కూడా ఇప్పటికే అధికారులతోటి సమీక్ష చేయడం జరిగింది. వీటన్నిటి డీటెయిల్స్ సీఎంతో మరి కాసేపట్లో 7 గంటలకు సీఎం నివాసంలో అధికారులతో ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేయనున్నారు. రివ్యూ చేసిన తర్వాత ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది, నాగార్జున సాగర్ పరిధిలోని ఆయకట్టుకు సెకండ్ యాసంగి పంటకు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందా, శ్రీరామ్ సాగర్ పరిధిలో ఎంత ఇవ్వగలుగుతామో, ఎక్కడ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎంత ఇవ్వగలుగుతాం, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎంత ఆయకట్టుకు వాటర్ ఇవ్వగలుగుతాం అనే అంశాలన్నిటి కూడా సీఎంతో నిర్ణయించిన తర్వాత మరిన్ని వివరాలు అన్నింటిని కూడా తర్వాత సీఎంతో సమీక్ష తర్వాత కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించే అవకాశం ఉంది. బలరాం. ప్రతాప్, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సవాల్గా మారింది. రైతులకు పంటలకు సాగు చేసుకునేందుకు నీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. దీన్ని ఏ రకంగా పటిష్ట ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు? మరోవైపు పెండింగ్ ప్రాజెక్టుల మీద ఏమైనా సమీక్ష నిర్వహించారా ఈరోజు? వాటర్ కు సంబంధించి చూసినట్లయితే వాస్తవానికి గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళపైన కూడా డిమాండ్ ఒత్తిడి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈసారి వర్షాభావం పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఎక్కడ కూడా సరైన వాటర్ కూడా రాలేదని చెప్పుకోవచ్చు. ఈసారి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు చుక్క నీరు కూడా వెళ్ళలేదు కాబట్టి నాగార్జున సాగర్ లో పూర్తిగా వాటర్ ఆయకట్టుకు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం నుంచి కూడా కల్వకుర్తి ఎత్తిపోతలకు కానీ మిగతా ప్రాంతాలకు కూడా లిఫ్ట్ చేయాలంటే కూడా సరైన వసతి లేదు కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ఉన్నతాధికారులు కూడా ఏ ప్రాజెక్టులలో ఎంత ఉంది, ఎంత వరకు ఇవ్వచ్చు, ఎందుకంటే నెక్స్ట్ యాసంగికి ఒకవేళ పంట కనుక ఆరుతడి పంటలకు నీళ్ళు ఇచ్చినప్పటికి కూడా
మిగతా సంబంధించి అంటే తాగునీటి అవసరాలను దృష్టిలో కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ జూన్ వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉండదు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మిగతా అంశాలన్నీ కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పెండింగ్ ప్రాజెక్టులు కానీ మిగతా ప్రాజెక్టుల పురోగతికి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించిన అంశంలో ఎల్ఎన్టీ యూటర్న్ తీసుకున్న అంశాన్ని కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నతాధికారులు వివరించడం జరిగింది. అయితే ఈ నెల 5న రాసిన లెటర్ కానీ ఆ విధంగా గతంలో వాళ్ళు చెప్పిన అంశాన్ని కానీ మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్న అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ కానీ అన్నారానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటిని సమీక్ష చేసి ఆ వివరాలన్నీ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చూస్తుంది కాబట్టి సీఎంతో నిర్ణయం అంటే సీఎం ఇప్పటికీ నిన్న కూడా మండలిలో ప్రకటించారు. మేడిగడ్డ కానీ మిగతా కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నిటి కూడా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి లోటుపాట్లను ఎవరు తప్పులు చేశారు వాటిని ఖచ్చితంగా శిక్షిస్తామని కూడా ఇప్పటికే చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా మళ్ళీ సీఎంతో రివ్యూ చేసిన తర్వాత వీటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో వీటన్నిటిపైన కూడా రివ్యూ చేసిన తర్వాత వివరాలన్నింటిని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.